వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం ఈ వీడియోలో నూతన జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి 2022 2024కు సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్లను డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ బిట్టు ఎన్ఈపి 2020ని భారత కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తేదీ ఏంటి అన్నాడు. సో దిస్ ద ఇట్లాంటి బిట్లు చాలా ఇంపార్టెంట్. మనకు జూలై 29, 2020న భారత కేంద్ర మంత్రివర్గము మనకు ఎన్ఈపి 2020ని మనకు ఆమోదించడం జరిగింది. అంటే మనకు దీనికన్నా ముందు 1986వ సంవత్సరంలో జాతీయ విద్యా విధానం స్థానంలో, అంటే దాదాపు 34 సంవత్సరాల తర్వాత కొత్త విద్యా విధానం అనేది అమలులోకి రావడం జరిగింది. అంటే ఈ కొత్త విద్యా విధానంలో మనకు సమానత్వము అదేవిధంగా నాణ్యత అందుబాటు. సో సమానత్వము, నాణ్యత, అందుబాటు ఉండడం అనే ఈ మూడు ఉండే ప్రాథమిక సూత్రాలే మూల స్తంభాలుగా నూతన విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది. సో అసలు ఈ జాతీయ నూతన విద్యా విధానం యొక్క విజన్ ఏంటని ఒకసారి కానీ చూస్తే, అందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మన దేశాన్ని సుస్థిరమైన, శక్తివంతమైన జ్ఞాన సమాజంగా మార్చడానికి నేరుగా దోహదపడే భవిష్యత్తును ఊహించి కేంద్రీకృత విద్యా వ్యవస్థను తయారు చేయడమే నూతన జాతీయ విద్యా విధానం యొక్క ఉద్దేశం అవుతుంది. సో ఏంటి ఉద్దేశం అని చెప్తున్నాము చూడు ఒక్కసారి. అందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మన దేశాన్ని సుస్థిరమైన, శక్తివంతమైన జ్ఞాన సమాజంగా మార్చడానికి నేరుగా దోహదపడే భవిష్యత్తును ఊహించి కేంద్రీకృత విద్యా వ్యవస్థను తయారు చేయడమే నూతన జాతీయ విద్యా విధానం యొక్క ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఎన్ఈపి 2020 సూచించిన విద్యా ప్రణాళిక నిర్మాణం ఏంటి అన్నాడు. విద్యా ప్రణాళిక నిర్మాణం ఏంటి అంటే 5+3+3+4. చూడు, ఇది ఏమి 5+3+3+4 అంటే మనకు జాతీయ విద్యా విధానం అనేది విద్యా ప్రణాళికను మొత్తం ఎన్ని భాగాలుగా, 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకసారి చూడు, ఈ 5+3+3+4 ఉంది కదా, ఈ మొదటి 5ని మనం ఏమంటామంటే, మొదటి 5ని పునాది దశ అంటాం. మొదటి 5ని ఏమంటాం? పునాది దశ. ఈ పునాది దశలో ఒకసారి గమనించండి, ఈ పునాది దశ అనేది కాల వ్యవధి. ఈ పునాది దశ యొక్క కాల వ్యవధి 5 సంవత్సరాలు. కాల వ్యవధి అంటే 5 సంవత్సరాలు. దీని యొక్క వయసు ఏంటి అంటే 3 నుంచి 8 సంవత్సరాలు. 3 నుంచి 8 సంవత్సరాలు. కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఈ విద్యార్థి వయసు 3 నుంచి 8 సంవత్సరాలుగా ఉంటుంది. దీనిలో 2 భాగాలు ఉంటుంది. ఏంటి అంటే, ఒకటి 3 నుంచి 6 సంవత్సరాలు. దీన్ని మనం ఏమన్నాడంటే వాళ్ళు ECCE అన్నాడు. అంటే అంగన్వాడీ కానీ ఫ్రీ స్కూల్ కానీ అని పిలవడం జరుగుతుంది. 6 నుంచి 8 సంవత్సరాలు ఉంటే దాన్ని 1వ తరగతి లేదా 2వ తరగతి, దీన్నే ప్రాథమిక పాఠశాల అంటాం. చూడు, పునాది దశ మొదటి 5ని పునాది దశ అంటున్నాము. దీని వయసు 3 నుంచి 8 సంవత్సరాల వరకు ఉండాలి. దీనిని మళ్ళీ 2 భాగాలుగా ఉంటుంది. 3 నుంచి 6 సంవత్సరాలు అనేది అంగన్వాడీ ఫ్రీ స్కూల్, దాన్నే ECCE అని పిలుస్తున్నాం. ఆ తర్వాత 6 నుంచి 8 సంవత్సరాలు అనేది రెండో భాగం, అది 1-2 తరగతులుగా ఉంటుంది. సో గ్రేడ్ 1 విద్యార్థులకు ముఖ్యంగా మనం 3 నెలలు సుదీర్ఘ పాఠశాల సంసిద్ధత మాడ్యూల్ తయారు చేయాలి. అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, బహుళ స్థాయి ఆటలు. ఎవరికి? పునాది దశ, ఫౌండేషన్ స్టేజ్ అంటున్నాం కదా, వీళ్ళకి బహుళ స్థాయి ఆటలు, కృత్యాధారిత, అన్వేషణాధారిత అభ్యసన పద్ధతులను కలిగి ఉంటుంది. ఈ పునాది దశలో ఉన్నవారికి బహుళ స్థాయి ఆటలు ఉండాలి, కృత్యాధారిత, అన్వేషణాధారిత అభ్యసన పద్ధతులను కలిగి ఉంటుంది. ఇది మొదటి 5. ఇంకా ఈ 3 ఉంది కదా, ఈ 3కి సంబంధించి దీన్ని ఏమంటామంటే సన్నాహ దశ. ఏమంటాము?
సన్నాహ దశ అని పిలుస్తాం, సన్నాహ దశ అంటాం. ఈ సన్నాహ దశ కాల వ్యవధి అనేది దీని యొక్క కాల వ్యవధి 3 సంవత్సరాలు. దీని యొక్క కాల వ్యవధి ఏంటి? 3 సంవత్సరాలు. దీని యొక్క వయసు 8 నుంచి 11 సంవత్సరాలు ఉంటుంది. సన్నాహ దశలో విద్యార్థుల వయసు ఎలా ఉంటుంది? 8 నుంచి 11 సంవత్సరాలు ఉంటుంది. దీంట్లో తరగతులు ఏంటంటే 3వ తరగతి, 4, 5వ తరగతులు. 5వ తరగతులు బోధించబడతాయి. 3, 4, 5 తరగతులు బోధించబడతాయి. ఈ 3, 4, 5 తరగతులు కూడా మాతృభాషలో కానీ లేదా ప్రాంతీయ భాష లేదా స్థానిక భాషలోనూ బోధించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. 3, 4, 5 తరగతులను ఏ భాషలో బోధించాలి? మాతృభాషలో లేదా ప్రాంతీయ లేదా స్థానిక భాషలోనే బోధించాలి. ఆ తర్వాత కానీ చూస్తే దీంట్లో ఆటలు కానీ కనుక్కోవడము, కృత్యాలు పునాది దశలో పాఠ్య ప్రణాళిక పద్ధతిలోనే ఉంటుంది. దీంట్లో ఇంకా ముఖ్యంగా చూస్తే చదవడం ఏంటంట? చదవడం, రాయడం, భాష, సైన్సు, వెరీ ఇంపార్టెంట్. గణితములో పునాది వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దశలో ముఖ్యమైన ఉద్దేశం అంటే ఏం చెప్తున్నాను? చదవడము, రాయడము, మాట్లాడడము, వ్యాయామ విద్య, కళలు, భాష, సైన్సు, గణితములలో పునాది వేయడం అనేది ఈ 2వ దశ సన్నాహ దశలో ప్రధాన ఉద్దేశంగా చెప్పచ్చు. ఇంకా మరొక 3 ఉంది కదా, 5+3+3. ఈ 3 ఏంటి అంటే ఈ 3ని మనం ఏమంటామంటే మధ్యస్థాయి. ఏమంటాం? మధ్యస్థాయి దశ అంటాం. మధ్యస్థాయి దశ అంటాం. ఈ మధ్యస్థాయి దశలో దీని యొక్క కాల వ్యవధి 3 సంవత్సరాలు. దీని యొక్క కాల వ్యవధి 3 సంవత్సరాలు. వయస్సు 11 నుంచి 14 సంవత్సరాలు. వయస్సు 11 నుంచి 14 సంవత్సరాలు. దీంట్లో ఏ తరగతులు బోధిస్తారు? 6, 7, 8 తరగతులు బోధించడం జరుగుతుంది. సో అదేవిధంగా సన్నాహ దశలో నేర్చుకున్న అంశాలను పునాదిగా బోధన మరియు పాఠ్య ప్రణాళికలు అనేది ఉంటుంది. ఈ దశలో వివిధ ఆయా సబ్జెక్టులను ఉపాధ్యాయులు అంటే ఏ మ్యాథ్స్ టీచర్ మ్యాథ్సే బోధించడం జరుగుతుంది. ఎక్కడ? మధ్యస్థాయి దశలో వివిధ సబ్జెక్టులను ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులే బోధిస్తాడు. ప్రతి సబ్జెక్టులోని అంశాలను అనుభవాల ద్వారా నేర్చుకోవడము, వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధాలను అన్వేషించడం వంటి అంశాలను ఇక్కడ ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ గమనించినామంటే 6వ తరగతి నుండి వృత్తి విద్య, కోడింగ్, ప్రోగ్రామింగ్ నేర్పుతాడు. వెరీ ఇంపార్టెంట్. 6వ తరగతి నుంచే మనకి ఏం నేర్పించాలంట? వృత్తి విద్య, అదేవిధంగా కోడింగ్, కోడింగు, ప్రోగ్రామింగ్ సో నేర్పుతారు. 6వ తరగతిలోనే వృత్తి విద్య, కోడింగు, ప్రోగ్రామింగ్ నేర్పుతారు. 6 నుంచి 8 తరగతుల వరకు వృత్తిపరమైన విద్యార్థులందరికీ వృత్తిపరమైన నైపుణ్యాలను, చేతి పనులపైన, ఏడాది పొడవునా కోర్సులలో శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 6 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకి ముఖ్యంగా వృత్తిపరమైన విద్య మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఇక్కడ జరిగింది. ఇదేంటి? మధ్యస్థాయి దశ. ఆ తర్వాత 4వది చివరిది కానీ ఒకసారి కానీ గమనించినామంటే దీన్ని ఏమంటామంటే మాధ్యమిక స్థాయి, సెకండరీ స్టేజ్ అని పిలుస్తాం. దీన్ని మాధ్యమిక స్థాయి, సెకండరీ స్టేజ్ అంట. మాధ్యమిక దశ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఈ ఏరియాలో నుంచి దాదాపు మనకు 4 నుంచి 5 ప్రశ్నలు రావడం జరిగింది. సో అది కూడా మనం అన్నీ డిస్కస్ చేద్దాం. సో మాధ్యమిక దశ తీసుకుంటే మాధ్యమిక దశలో సో దీంట్లో కాల వ్యవధి 4 సంవత్సరాలు. దీంట్లో కాల వ్యవధి ఎంత? 4 సంవత్సరాలు. దీని వయసు 14 నుంచి 18 సంవత్సరాలు గల విద్యార్థులు ఉంటారు మాధ్యమిక దశలో. అదేవిధంగా ఇక్కడ కూడా 2 భాగాలుగా ఉంటుంది. దట్ మీన్స్ 9, 10
తర్వాత 11, 12 తరగతులు ఈ దశలో ఉంటుంది. 9, 10, 11, 12 ఈ దశలో ఉంటుంది. ఇది కూడా 2 భాగాలని చెప్పుకున్నాం. 9, 10 అనేది మొదటి భాగంగాను, 11, 12 అనేది రెండవ భాగంగా ఉంటుంది. ఇక్కడ చాలా ఇక్కడ ఏంటంటే విమర్శనాత్మక ఆలోచనలు, జీవిత ఆశయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపే విధంగా స్పష్టమైన అనువైన బోధనా విధానాలు అనేది ఉంటుంది. ఇక్కడ మనకు విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఆప్షనల్గా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. 9 నుంచి 12 తరగతి పిల్లలకు సంప్రదాయ విద్యా కోర్సులతో పాటు వృత్తి విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దానికి ఇవ్వాలి వృత్తి విద్యకు ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఎన్ఈపి 2020 సూచించినటువంటి విద్యా ప్రణాళిక నిర్మాణం. చూడండి, కంపల్సరీగా రేపు 5+3+3+4లో నీకు చివరి 4 ఏ దేశాన్ని అడుగుతాడు లేదా వయసు అడుగుతాడు. దాదాపు మీకు చెప్తాను. ఇక్కడ మీకు 2022-24 టెట్లో దాదాపు ఒక 4 నుంచి 5 బిట్లు అనేది రావడం జరిగింది. సరే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏదో ఒకసారి మనం గమనించినామంటే చూడు, ఎన్ఈపి 2020 ప్రకారము ఇండోర్ ప్రకారం క్రింది వయసు గల పిల్లలకు ఇండోర్ గేమ్స్ అవసరం అన్నాడు. ఎవరికి అవసరం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకసారి చూడు, 3 నుంచి 8 సంవత్సరాలు 3 నుంచి 8 సంవత్సరాలు అంటే పునాది దశ గల పిల్లలకి ఏం నేర్పించాలని చెప్పినా మనం బహుళ స్థాయి ఆటలు, కృత్యాధారిత, అన్వేషణ ఆధారిత అభ్యసన పద్ధతులను కలిగి ఉండాలన్నారు. అంటే ఇక్కడ 3 నుంచి 8 తరగతి పునాది దశలో పిల్లలకి వర్ణమాల కానీ, భాషలు, సంఖ్యలు, లెక్కింపు, అదేవిధంగా రంగులు, ఆకారాలు, ఇండోర్ మరియు బహిరంగ ఆటలు, ఫజిల్స్ మరియు తార్కిక ఆలోచన, సమస్య పరిష్కారము, అదేవిధంగా క్రాఫ్టు, డ్రామా, తోలుబొమ్మ, సంగీతం గురించి వాళ్ళకి నేర్పుతారు. ఎక్కడ? ఈసిసిఈలో. దట్ మీన్స్ పునాది దశలు, ఫౌండేషనల్ స్టేజ్లో. ఓకేనా? కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడు, మొత్తం ఆ విద్యా ప్రణాళికలోనే మనకు ప్రశ్న అనేది అడుగుతూ ఉన్నాడు. రైట్. నెక్స్ట్ వన్ చూస్తే ఇది కొంచెము ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లో ఇది కూడా. అంటే మనం జాతీయ విద్యా విధానం తీసుకుంటే ఈ జాతీయ విద్యా విధానంలో కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది. సో ఎన్ఈపి 2020 ఏ సంవత్సరం నాటికి ఫ్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తిగా పెట్టుకుంది అని అడిగాడు. సో అది ఏ సంవత్సరం నాటికి అంటే 2030 సంవత్సరం నాటికి మనం స్థూల నిష్పత్తి అంటే GER అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ అంటే 5వ తరగతి వరకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 100%గా నమోదు అవ్వాలి. అంటే ఎవరు కూడా బడి బయట పిల్లలు ఉండకూడదు అనే లక్ష్యంగా మనం 2030 నాటికి పెట్టుకోవడం జరిగింది. ఒక్కసారి ఈ లక్ష్యాలు ఆబ్జెక్టివ్స్ ఏముందని ఒకసారి చూస్తే 2020లో మనకు జాతీయ విద్యా విధానం వచ్చింది కదా. 2022 నాటికి జాతీయ ఉపాధ్యాయ ప్రమాణాలు ఏంటంట? జాతీయ ఉపాధ్యాయ ప్రమాణాల ఎన్పిఎస్టి అంటాం. సో జాతీయ ఉపాధ్యాయ ప్రమాణాలను మనం రూపకల్పన చేసుకోవాలి. ఇప్పటికీ 2025 నాటికి, 2022 నాటికి, 2022కి 2025 నాటికి మన దేశంలో అంటే జాతీయ విద్యా విధానం యొక్క ఆబ్జెక్టివ్స్ చెప్తున్నాను. సో 3 నుంచి 6 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ నాణ్యమైన ప్రారంభ బాల్య విద్యను ఇవ్వాలి. 2025 నాటికి 5వ తరగతి అంతకు మించిన వారిలో ప్రతి విద్యార్థిలోనూ అక్షరాస్యత పునాదిని, గణితాన్ని సాధించును.
చూడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా గతంలో మొన్న టెట్లో అడిగాడు, అది కూడా చెప్తాను. 2025 నాటికి ప్రతి విద్యార్థిలోనూ అక్షరాస్యత పునాదిని గణితాన్ని సాధించాలి. 2025 నాటికి కనీసం 50% మంది అభ్యాసకులకు వృత్తి విద్యను అందించాలి. చూడు, 2025 నాటికి కనీసం 50% మంది అభ్యాసకులకు వృత్తి విద్యను అందించాలి. అదేవిధంగా 2030 నాటికి 3 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లల అందరికీ ఉచిత తప్పనిసరి నాణ్యమైన విద్యను అందించేటట్లు చూడడం. 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి. ఇప్పుడు అదే మన క్వశ్చన్ అడిగింది అక్కడ. అంటే సంపూర్ణత అక్షరాస్యతను అంటే దట్ మీన్స్ 100% యువత వయోజన అక్షరాస్యతను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది నూతన జాతీయ విద్యా విధానం. అదేవిధంగా 2035 సంవత్సరం నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి అంటే GER స్థూల నమోదు నిష్పత్తి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 50% చేర్చాలి. ఎంత శాతానికి? 50% చేర్చాలని ఆబ్జెక్టివ్స్ అనేది మనకు పెట్టుకుంది. ఒకసారి గమనించండి. 2022 నాటికి జాతీయ ఉపాధ్యాయ ప్రమాణాల రూపకల్పన చేయాలి. 2025 నాటికి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ నాణ్యమైన ప్రారంభ బాల్య విద్యను ఇవ్వాలి. 2025 నాటికి 5వ తరగతి అంతకు మించిన వారిలో ప్రతి విద్యార్థిలో అక్షరాస్యత పునాదిని గణితాన్ని సాధించాలి. 2025 నాటికి కనీసం 50% మంది అభ్యాసకులకు వృత్తి విద్యను అందించాలి. 2030 నాటికి 3 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఉచిత తప్పనిసరి నాణ్యమైన పాఠశాల విద్యను అందేటట్లు చూడాలి. 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యతను అంటే 100% ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి GERని 50%గా చేర్చాలని చెప్పింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ అని. చూడు, నేను ప్రశ్న ఇచ్చిన దానికి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. మనకు అది వచ్చే పరీక్షల్లో మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడు, 2020 ప్రకారము పాఠశాల విద్య అనేది చూడు, పాఠశాల విద్య అనేది మనకు పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి, అదే కదా మనం చెప్పుకునేది. సో దాదాపు పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు ఉంటుంది. సో మనం ఇంతసేపు చెప్పుకున్నాం. సో 5, 3, 3 + 4 మొత్తం కూడా చెప్పుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ద మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు పాఠశాల విద్య NEP 2020 ప్రకారము పాఠశాల విద్య అనేది పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వన్, NEP 2020 ప్రకారము 5+3+3+4లో 4 అనేది ఈ స్థాయికి చెందుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 4 అనేది మనం సెకండరీ స్థాయి, అంటే సెకండరీ స్థాయి అదే కదా మనం చెప్పుకుంది. ఈ పునాది స్థాయి అనేది దానికి ఈ మొదటి 5 సంవత్సరాలు అనేది పునాది స్థాయి. మిగతా 2 అని ఏం చెప్పుకున్నాం మనం? సన్నాహ, దాన్ని సంసిద్ధత స్థాయి అని కూడా చెప్పుకున్నాం. 2, 3 ఏం చెప్తుంది? మాధ్యమిక స్థాయి అని చెప్పుకున్నాం. ఈ 4 అనేది దాన్ని సూచిస్తుంది, సెకండరీ స్థాయిని సూచిస్తుంది. రైట్. నెక్స్ట్ వన్, NEP 2020 ప్రకారం పాఠశాల స్వరూపం. ఇప్పుడే చూడు ఎన్నిసార్లు బిట్టాడు గారు. పాఠశాల స్వరూపం ఏం చెప్పుకున్నాం? 5+3+3+4. ఇదే కదా, దీని గురించే మనం స్టార్టింగ్ 2వ క్వశ్చన్లోనే డిస్కస్ చేసినాం. చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది అని చెప్పాను. చూడు, ఇక్కడ కూడా సేమ్ వయసు కూడా అడిగా. చూడు, గతంలో
ఏ స్థాయి అన్నాడు? ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణంలో 5+3+3+4లో 4వ స్థాయి ఈ వయసు వారికి అన్నాడు. 4వ స్థాయి ఈ వయసు వారికి అంటే ఏంటి? 14 నుంచి 18 సంవత్సరాలు. ఆల్రెడీ గతంలో చెప్పుకోవడం జరిగింది, మీకు ఇప్పుడే చెప్పిన. చూడు, 5+3+3+4 కదా. ఇది దీని యొక్క సంవత్సరం ఏంటి? 3 నుంచి 8 సంవత్సరాలు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడు, ఇది ఏంటి? 8 నుంచి 11 సంవత్సరాలు. ఈ 3 ఏంటి? 11 నుంచి 14 సంవత్సరాలు. ఈ 4 ఏంటి? 14 నుంచి 18 సంవత్సరాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడు, అక్కడ నీకు గతంలోనూ ఎక్స్ప్లెయిన్ చేసిన ముందు ప్రశ్నలోను ఇప్పుడు కూడా మేము ఒకసారి గమనించుకోండి. సో ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణంలో చివరి 4 అనేది 4వ స్థాయి ఏ వయసుకు సంబంధించింది? 14 నుంచి 18 సంవత్సరాలకు. నెక్స్ట్ ఎన్ఈపి 2020 ప్రకారం ఫౌండేషన్ స్కూల్స్, దీన్నే మనం పునాది దశ అంటాం. పునాది దశ, ఫౌండేషనల్ స్కూల్స్ కలిగి ఉండే తరగతులు ఏంటి అని మనం ఒకసారి కానీ చూస్తే ఏ తరగతులు ఉంటాయి? PP1, PP2 ఉంటుంది, ప్రిపరేటరీ ఉంటుంది, 1వ తరగతి, 2వ తరగతి. ఇదే కదా సూచించింది. సో దీంట్లో మొత్తం ఈ PP1, PP2 ప్రిపరేటరీ సంసిద్ధత అనేది మనకు మొదటి భాగంలో ఉంటుంది. దాన్ని మనం ECCE అని పిలుస్తున్నాం. ECCE అని మనం పిలవడం జరిగింది. తర్వాత 1, 2 తరగతి అనేది 6 నుంచి, దట్ మీన్స్ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలకి. అంటే ECCE అంటే ఒకసారి గమనించు, ECCE అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఏం చెప్తానని? ECCE అంటే ఎర్లీ చైల్డ్హుడ్, అబ్రివేషన్స్ కూడా నేర్చుకోవాలి. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషను. ఓకేనా? రైట్. నెక్స్ట్ కానీ చూస్తే ఎన్ఈపి 2020 ప్రకారము ఉపాధ్యాయులు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి కొరకు సంవత్సరానికి కేటాయించిన గంటలు ఏంటి అంటే మొత్తం ఎన్ని గంటలు అంటే 50 గంటలు. ఎన్ని గంటలు? 50 గంటలు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సిపిడి ఇక్కడ చూడు, ఉపాధ్యాయ నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి. దట్ మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిపిడి కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. దీనికోసం సంవత్సరానికి చూడు, అంటే ప్రతి సంవత్సరము కనీసం 50 గంటలు సిపిడి అవకాశాలు పాల్గొనడం భావిస్తారు. అంటే సిపిడి అవకాశాలంటే పునాది అక్షరాస్యత అవకాశాల పునాది అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రము, అభ్యసన ఫలితాల యొక్క నిర్మాణాత్మక మరియు సమర్థత ఆధారిత అభ్యసనము, బోధనా క్రమ పద్ధతిలో ఇది సిపిడి అనేది మనకు కవర్ చేస్తూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిపిడి ప్రకారం ఉపాధ్యాయ నిరంతర వృత్తి అభివృద్ధి కొరకు ప్రతి సంవత్సరము ఎన్ని గంటలు కేటాయించాలి? ప్రతి ఉపాధ్యాయుడు 50 గంటలు కేటాయించాలి. రైట్. ఈసిసి స్టాండ్ ఇప్పుడే మనం నేర్చుకున్నాం. ఈసిసి అంటే ఇప్పుడే మనం నేర్చుకున్నాం. ఏమి నేర్చుకున్నాం? ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఇప్పుడే మనం నేర్చుకోవడం జరిగింది అది. రైట్. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 సామాజిక లేదా ఆర్థిక స్థితిలో సంబంధము లేకుండా విద్యార్థులందరికీ నాణ్యత గల విద్యను ఈ సంవత్సరం నాటికి సాధించాలని పెట్టుకుంది. ఏ సంవత్సరం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 2030 సంవత్సరం నాటికి మనం అంతా కూడా అంటే విద్యార్థులందరికీ ఎటువంటి సామాజిక కానీ ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ అధిక నాణ్యత గల విద్యను మనం 2030 సంవత్సరంలోగా మనం అందించాలి. రైట్. ఇది మనకు స్కూల్ అసిస్టెంట్ అంటే దట్ మీన్స్ లాంగ్వేజ్ ఉంది కదా, లాంగ్వేజ్ పనిలో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అడిగిన బిట్టు. పిల్లలు మెదడులో ఎదుగుదల 85% పైగా
6 సంవత్సరాల వయసు కంటే ముందే ప్రారంభం అవుతుందని తెలియజేసిన నివేదిక ఏదంటే ఎన్ఈపి 2020 నివేదిక ఇచ్చింది. ఏమనింది? పిల్లల మెదడులో ఎదుగుదల అనేది 85% పైగా 6 సంవత్సరాల వయసు కంటే ముందే ప్రారంభమవుతుందని తెలియజేసిన నివేదిక ఏదంటే ఎన్ఈపి 2020. రైట్. ఇది ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? 2022లో అడిగిన బిట్లు నేర్చుకున్నాం. ఇంకా 2024లో అడిగిన బిట్లు కూడా చూద్దాం. చూడండి, 2022లో అడిగిన బిట్టుకు సేమ్ అదే బిట్టు రిపీట్ అయింది. అందుకే ప్రీవియస్ బిట్లు మనం చదవాలి. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా ఏంటి? సో 5+3+3+4 ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత విషయానికి వస్తే 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలన్నాడు. ఏ సంవత్సరం నాటికంటే 2030 నాటికి. అంటే ఉపాధ్యాయ విద్య మీద కూడా ఎన్ఈపి 2020 కొన్ని సూచనలు కూడా చేసింది. ఏమనింది అంటే ఉపాధ్యాయ తయారీ అనేది మల్టీ డిసిప్లినరీ దృక్పథం. ఏమంట? మల్టీ డిసిప్లినరీ దృక్పథం. చూడు ఏ పదం వాడాడు? మల్టీ డిసిప్లినరీ దృక్పథాలు మరియు జ్ఞానము, వైఖరులు మరియు విలువలను ఏర్పరచడం మరియు ఉత్తమ మార్గదర్శక సాధన అభివృద్ధి అనేది అవసరమంటాడు. అదేవిధంగా ఏం చెప్తాడంటే సుప్రీంకోర్టు మనకు గతంలో 2012 జేఎస్ వర్మ కమిషన్ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల ప్రకారం టిఐఈ అనేలో మనకు 10,000 మందికి పైగా తీవ్రమైన ఉపాధ్యాయ విద్యను కూడా ప్రయత్నించడం లేదు. అంటే మెజారిటీ స్టాండర్డ్ అలోన్లో అయితే తప్పనిసరిగా ధరలకు దిగువ విక్రయిస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు? మనం డై-టు బీఈడీలు చేసుకొని వచ్చాం కదా, ఒరే నువ్వు డై-టు బీఈడీలు చదవడం లేదు, అంతా కూడా మనకేమి ధరలకు అంటే నీ డై-టు బీఈడీ సర్టిఫికేట్లని నువ్వు అమౌంట్ పెట్టి డబ్బు కొనుక్కొని వస్తున్నావు అని మనకు తీవ్రంగా ఉపాధ్యాయ విద్య అసలు ప్రయత్నించడమే లేదు. అసలు ఎవరు కూడా డై-టు కళాశాలలో కానీ బీఈడీ కళాశాలలో కానీ ఉపాధ్యాయ విద్యను బోధించడమే అంటే ఉపాధ్యాయ విద్యను చదవడం లేదు. కేవలం ధరలకు ఏం చేస్తున్నారు? సర్టిఫికేట్లు కొనుక్కొని వస్తున్నారని మనకు ఏం చెప్పింది? ఎన్ఈపి నూతన జాతీయ విద్యా విధానం చెప్పింది. కాబట్టి అలాంటి వాటి మీద ఏం చేయమన్నాడు? కఠినమైన చర్యలు తీసుకుని నియంత్రణ వ్యవస్థకు అధికారం ఉంటుంది, కఠినమైన చర్యలు తీసుకొని రామని చెప్పి. అంటే టీచర్ ఎడ్యుకేషన్ టిఐఈ అంటే టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ కూడా సక్రమంగా పనిచేయడం లేదు. సో అలా ఎక్కడైనా అలా దట్ మీన్స్ కాలేజీకి పోకుండా కేవలం ఉన్నటువంటి అలాంటి ఇన్స్టిట్యూట్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. అందుకే ఏం చెప్పింది? 2030 నాటికి విద్యాపరంగా మంచి మల్టీ డిసిప్లినరీ మరియు ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు మాత్రమే అందుబాటులోకి రావాలి. దానికోసం 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ని అందించాలి. అంటే బీఈడీలో మనకు 2030 నాటికి పాఠశాల ఉపాధ్యాయుల కనీస డిగ్రీ అనేది 4 సంవత్సరాల బీఈడీ అనేది పెట్టాలి. ప్రీ సర్వీస్ టీచర్ తయారీ కార్యక్రమాలకు ఎన్టీఏ నిర్వహించిన తగిన విషయము యాప్టిట్యూడ్ పరీక్షల ద్వారా ఉండాలి. చూడు ఎంత క్లారిటీగా మనకు ఇది ఉపాధ్యాయ విద్య సరిగా లేదు, ఉపాధ్యాయ విద్య మీద కనీసం చర్యలు తీసుకోవాలి అని క్లారిటీగా మనకు ఎన్ఈపి 2020 అనేది సూచించడం జరిగింది. రైట్. అంటే ఒక ధరకు 2030 నాటికి బీఈడీ అనేది అంటే కనీసం ఉపాధ్యాయ విద్య 4 సంవత్సరాలు ఉండాలి. అది ఇంటిగ్రేటెడ్ సిస్టంగా ఉండాలి. అంటే 4 సంవత్సరాలుగా బీఈడీ అంటే ఇంటర్ అవుతానే 4 సంవత్సరాలు బీఈడీ కోర్సులో జాయిన్ అవ్వాలి. అంటే నా ఇంటిగ్రేటెడ్ బీఈడీ డిగ్రీ అంటారు దాన్ని. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూస్తే 2020 అంటే ఎన్ఈపి 2020 ఏ సంవత్సరము నాటికి ఫ్రీ స్కూల్ నుండి, ఇది కూడా గతంలో 2022లో అడిగిన బిట్టే, ఫ్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తిగా పెట్టుకుంది. ఇది 2030. చూడు రిపీటెడ్ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఎన్ఈపి 2020 ప్రకారం ఎంఫిల్ కోర్స్ అంటే ఎన్ఈపి 2020 ప్రకారం ఎంఫిల్ కోర్స్ అనేది ఏమైంది?
నిలిపివేయబడిన ఎంఫిల్ని ఏం చేయమన్నాడు, రద్దు చేయమని చెప్పడం జరిగింది. ఇది మనకు ఎన్ఈపి 2020 అనేది ఎంఫిల్ కార్యక్రమం నిలిపివేయడం జరిగింది. యూజీ, పీజీ, పిహెచ్డి పరస్పర ఆధారితంగా ఉండాలి, ఎంఫిల్ వల్ల ఉపయోగం లేదు కాబట్టి ఎంఫిల్ని ఏం చేయమనిది, నిలిపివేయడం జరిగింది. తర్వాత చూడు, ఎన్ఈపి 2020 ప్రకారము ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు గణితం అంటే సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరము ఏంటి అన్నాడు. ఇది కూడా ఏంటి, 2025. ఇది మనం ఆల్రెడీ ఆబ్జెక్టివ్స్లో చెప్పుకున్నాం, ఒకసారి రీకాల్ చేయండి. ఆబ్జెక్టివ్స్లో నేను మనకి 7 ఆబ్జెక్టివ్స్ చెప్పడం జరిగింది. ఎన్ని ఆబ్జెక్టివ్స్ చెప్పాను, 7 చెప్పాను. దాంట్లో 2025 నాటికి 5వ తరగతి అంతకు మించిన వారిలో ప్రతి విద్యార్థులు అక్షరాస్యత, పునాది మరియు గణితాన్ని సాధించును అని చెప్పుకున్నాం. అదే ఇక్కడ అడిగిన బిట్టు. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏదంటే 2025. చూడు, ఎక్కువగా మనకు ఆబ్జెక్టివ్స్ మీద, అదేవిధంగా ఆమోదించినటువంటి తేదీ, అదేవిధంగా విద్యా స్వరూపం 5+3+3+4 దాంట్లో సంవత్సరం ఏది, 5 అంటే ఏమి, 3 అంటే ఏమి, 3 అంటే ఏమి, 4 అంటే ఏమి, దాని మీద ఎక్కువగా బిట్ అడుగుతూ ఉన్నాడు. చూడు, అది కూడా ఇక్కడ కూడా అడిగిన బిట్ అది. ఎన్ఈపి 2020 ప్రకారం 1 నుంచి 2 తరగతులు దానికి ఎందుకు వస్తాయి అన్నాడు. ఇజ్ రైట్, పునాది పూర్వక స్థాయి, ఇది ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది దాని మీదే. తర్వాత విషయానికి వస్తే ఎన్ఈపి 2020 ప్రకారము 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఏ స్థాయి అంటున్నాం, సన్నాహక స్థాయి. ఇది చెప్పుకున్నామా లేదా క్లారిటీగా. సో సన్నాహక స్థాయికి చెందుతుంది. టోఫిల్ అనగా ఇది ఒక అబ్రివేషన్ అమ్మ. ఇది కూడా మనకు హై స్కూల్లో టోఫిల్ అనే కార్యక్రమం జరుగుతుంది. టోఫిల్ అనగా టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. సో టోఫిల్ మీద కూడా మనకు మన ప్రాథమిక పాఠశాలలోను ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం టోఫెల్ 1, దీక్ష 1. అదేవిధంగా మనకు ఈ 2 ప్రోగ్రాములు ఎక్కువగా మనకు రెగ్యులర్గా జరుగుతూ ఉంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారెన్ లాంగ్వేజ్ అనేది మనకు టోఫిల్ అనే ఒక ప్రోగ్రామ్ ఇంగ్లీష్కి సంబంధించి. తర్వాత ఎన్ఈపి 2020 చైర్మన్ ఎవరంటే డాక్టర్ కస్తూరి రంగన్. అది అందరికీ తెలిసిన బిట్టే, ఓకేనా, రైట్. ఎన్ఈపి 2020లో మొత్తం చాప్టర్లు మరియు భాగాల సంఖ్య అన్నట్టు. చూడు, జాతీయ విద్యా విధానంలో మొత్తం మనకు 4 భాగాలుగాను, దట్ మీన్స్ అంటే 4 భాగాలుగా 27 అధ్యాయాలుగా అంటే 27 చాప్టర్లుగా ఉన్నాయి. అంటే చాప్టర్లు 27, భాగాలని 4. ఆ 4 భాగాలు ఏంటి, ఫస్ట్ భాగం అనేది పాఠశాల విద్య. ఫస్ట్ భాగం ఏంటి, పాఠశాల విద్య. ఫస్ట్ ఇదేంటి, పాఠశాల విద్య. సో పాఠశాల విద్యలో ఏమున్నాయి, 1 నుంచి 8 చాప్టర్స్ ఉన్నాయి. 1 నుంచి 8 చాప్టర్స్. అదేవిధంగా రెండవ భాగము, రెండవది ఉన్నత విద్య. రెండవది ఏంటి, ఉన్నత విద్య. ఉన్నత విద్యలో 9 నుంచి 19 చాప్టర్స్ ఉన్నాయి. 9 నుంచి 19 చాప్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మూడోది ఏంటి, ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అంశాలు. ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అంశాలు. ఇవి ఎన్ని ఉన్నాయి, 20 నుంచి 24 చాప్టర్స్ ఉన్నాయి. 20 నుంచి 24 చాప్టర్స్. ఇంకా చివరిది నాలుగవది ఏంటంటే ఆచరణ. నాలుగవది ఏంటి, ఆచరణలో ఏముంటుంది, 27 అధ్యాయాలు ఉంటాయి. 25, 26, 3 అధ్యాయాలు. సో మొత్తం ఎన్ఈపి 2020లో మనకు మొత్తం 4 భాగాలు, ఈ 27 చాప్టర్లుగా ఉన్నాయి. 4 భాగాల్లో పాఠశాల విద్య, అంటే పాఠశాల విద్యను మళ్ళీ 8 అధ్యాయాలుగా, అంటే దట్ మీన్స్ 8 అధ్యాయాలుగా 8 చాప్టర్లుగా వర్గీకరించాడు. తర్వాత మళ్ళీ ఉన్నత విద్యలో 9 నుంచి 19, ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అంశాలు 20 నుంచి 24, ఆచరణలో ఉండాల్సినవి 25, 27లో ఉంది. రైట్. తర్వాత తీసుకుంటే ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నాం. ఎన్ఈపి 2020 ఏ సంవత్సరం నాటికి ఫ్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు ఇవ్వాల్సింది ఏది,
30. NEP 2020 ప్రకారం పాఠశాల విద్యార్థుడు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 సార్లు అడిగాడు. ఇది 2022లో అడిగాడు, 2024లో పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు మనం పాఠశాల విద్యగా భావిస్తాం NEP 2020 ప్రకారం. సో ఇది మనకు టోటల్గా దానికి సంబంధించినది NEP 2020కి సంబంధించింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒకసారి గమనించినామంటే దీక్ష అనేది కూడా ఒకటి ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీక్షను ఏ సంవత్సరం ప్రారంభించారంటే 2017వ సంవత్సరంలో. దీక్షను ఏ సంవత్సరంలో ప్రారంభించాడు? 2017వ సంవత్సరంలో ప్రారంభించాడు. దీన్ని తెలుగులో మనం ఏమంటామంటే ఒక జాతీయ భాండాగారం అని పిలుస్తాం. భాండాగారాన్ని అంటే మొత్తం సమాచారం భాషకు సంబంధించి గణితముపై అత్యున్నత నాణ్యమైన వనరులతో దీక్ష అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ని తీసుకురావడం జరిగింది. అది ఏ సంవత్సరం తీసుకురావడం జరిగింది? 2017. దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా అడిగాడు. ఫుల్ ఫామ్ ఏంటి అంటే చూడు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అంటే ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య ఉండే భాషాపరమైన అడ్డంకులను అధిగమిస్తుంది ఈ డిజిటల్ దీక్ష అనే ప్లాట్ఫామ్. నేర్చుకునే విధానంలో ఒక విద్యార్థి మరొక విద్యార్థికి చెప్పడం అనేది కీలకమైన అంశం కదా. ఇది కేవలం విద్యార్థికే కాకుండా నేర్పే విద్యార్థికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సమాజంలో అక్షరాస్యతైన ప్రతి వ్యక్తికి మరొక వ్యక్తికి చదవడం నేర్పిస్తే దేశ స్వరూపమే మారుతుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్న లేదా బయట నుండి శిక్షణ పొందిన వాలంటీర్లు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అనేది చేస్తారు. ఇది దీక్ష అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీక్షను ఇది కూడా చూడు, ఈ 2017 ఒకసారి బిట్టడిగాడు. దీక్ష ఎక్స్పాండేషన్ కూడా మనకు బిట్టడడం జరిగింది. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, ఇది మనకు టోటల్గా NEP 2020కి సంబంధించినటువంటి సమాచారము.